ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో ఉన్న బిడ్డలకు, అలాగనే వరంగల్లో సిలోయం ప్రేయర్ హౌస్లో చేరి వచ్చిన బిడ్డలకు అందరికీ, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, చూడబోతున్న వారందరికీ ప్రభువైన యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే, మనము కీర్తన 31వ కీర్తన 9వ వచనం. ఓకే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఏ ఉదయకాలం బట్టి వందనాలు. మనం సజీవులకు ఉంచి నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాకు ప్రభువా నీవు ఇచ్చిన ఈ ధన్యకరమైన ఫెలోషిప్ని బట్టి వందనాలు. మా బ్రతుకులను సవరించుకొని చక్క చేసుకున్నట్టుకు ఇచ్చిన ఈ చక్కటి ఆయా సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు. నీ కృప నిరంతరముడుగాక. మా ప్రాణాత్మ దేహము అర్పించుకుని నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని సవరించుకుని నీ బిడ్డలుగా అయా నీ కృప ద్వారా నీ సంకల్పంలో నీ మహిమార్థంగా నడిపించావని మేము నమ్ముచున్నాం. తను నమ్మిన ప్రతి బిడ్డను అట్లాంటి విధంగా దర్శించి నీ అనుగ్రహంతో నింపు అని ప్రార్థన చేస్తూ నీ సేవకుని ప్రభు నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి సిలువ చెట్టు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడము. వాక్యం ద్వారా నాకు కనబడము, అందరికి కనబడమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, మీకు మరొక్కసారి తండ్రి అయిన దేవుడు క్రీస్తు పేరట దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సరే, వాక్యానికి మనము చూద్దాము. దావీదు కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసకి, ప్రతి భక్తుడికి మాధురి దావీదు కీర్తనలో 150 కీర్తనలో అధిక శాతము దావీదే ద్వారా ఈ కీర్తనలు రాయబడి ఉన్నాయి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కీర్తించాడు, దేవుని ఘనపరిచాడు, మహిమపరిచాడు, స్తోత్రించాడు, ఆయనను సేవించాడు. కాబట్టి దావీదు ఏ కీర్తనైనా దావీదు కీర్తన అని చెప్తారు. అయితే పర్టికులర్గా కొన్ని దావీదు కీర్తన అని చెప్పేటి దాదాపు 70 కీర్తనలు ఉన్నాయి 150లో. మిగతా వారు మరి సొలొమోను, మోషే మొదలైనటువంటి భక్తులు ఉన్నారు, కోరహ కుమారులు. ఇలాగ దావీదు కాలములో మరి వాయిద్యకారులు, సంగీతకారకులు ఇలాగా మరి దేవుని యొక్క అభిషేకం ద్వారా మరి ప్రవక్తలుగా ప్రవచిస్తూ దేవుని గణపరుస్తూ మహిమపరిచారు, కీర్తించారు. అయితే దావీదు విశ్వాసులకు, పాస్టర్లకు, అందరికీ, భక్తి కోటికి అందరికీ ఆయన మాదిరి. ఎందుకంటే తన జీవిత యాత్రలో అనుభవించిన అనుభవాలను ఆ పాట రూపంగా కీర్తించాడు. సో ఆ అనుభవం మనకు టచ్ ఆడుతుందన్నమాట. ఓహో, దావీదు వెళ్ళిన అనుభవం మన జీవితంలో కూడా అదే అనుభవం ఉంది దేవుని నామంలో నడిచినప్పుడు. కాబట్టి ఆయన కీర్తనలు విని మనం బలపరచబడుతున్నాం, ఓదార్చబడుతున్నాం, విడుదల పొందుకుంటున్నాం, మనము ఆదరణ పొందుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కీర్తనలు చదివి ధ్యానించాలి, కీర్తించే విధంగా కూడా మహిమపరచాలి. దాదాపుగా ఇవి హెబ్రీ భాషలో ఇవి కీర్తనలు అంటే పాటలు, కానీ ఇవి సాధారణమైన పాటలు కాదు సుమా, దేవునితో కనెక్ట్ అయిన పాటలు. ఈ పాటల్లో దేని మహిమపరచుటకు ప్రేరేపణ కలిగిస్తుంది. ఈ పాటలు దేని యొక్క ప్రవచనము, రానున్న కాలం జరగవలసిన ప్రవచనం కనబడుతుంది, దేని సంకల్పం కనబడుతుంది. ఈ పాటల్లో, ఈ కీర్తనలో
ప్రతి విశ్వాసాన్ని బలపరిచే విధంగా, ధైర్యపరిచే విధంగా, ఆదరించే విధంగా మనకు దోషలో పడిపోతే విడుదల పొందుకునే గంభీరమైనటువంటి నిశ్చయత మనకు కనబడుతుంది, మనకు ప్రత్యక్షమవుతుంది, గోచరమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, ఇప్పుడు 31వ కీర్తన ఈ దావీదు కీర్తన. ఎందుకంటే కొన్ని కీర్తనలో పేరు లేదు కనుక మనము ఏం చెప్పజాలం, కానీ ఇక్కడ అయితే చక్కగా దావీదు కీర్తన రాయబడి ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నేను ఇరుక్కున పడి ఉన్నాను అనే మాట దగ్గర ఒకసారి మనము ఆలోచించి విందాం. దాదాపుగా ఇరుకున అంటే చాలామంది ఒక సామెతగా అంటారు, నేను ఇరుకున పడ్డాను, నా చేతి బండ కింద ఇరుకున పడ్డది, ఇక దాన్ని తీసుకోవటానికి టైం పడుతుంది, నా విషయం వదిలిపెట్టి ఇంకో విషయం ఇంకోలో అంటారు. అంటే ఏమన్నట్టు, నేను ఒకళ్ళకు నేను మాట ఇచ్చాను ఈ కార్యంలో మీకు సహకారము, కానీ ఆ కార్యము నాకు బెడుసుకొచ్చింది, నేను ఏదో అనుకున్నాను కానీ వాళ్ళు నన్ను ముందు పెట్టి నాకు ఇరుకున పడేశారు. ఇలాగ చాలా మట్టుకు మనము చేస్తాం. సాధారణంగా టోకీగా తేలికగా తీసుకోవాలంటే, తేలికగా మనము వాక్యం చెప్పుకోవాలంటే, వినాలంటే, ఒక భవనము పనిచేసేటప్పుడు నేను ఆ భవనం కూలిపోయే విధానంలో ఉన్నప్పుడు నేను ఇరుక్కున్నాను. అలాగా సందర్భం చెప్తారు. ప్రమాదవశాత్తు కొంతమంది శిథిల అవస్థలో ఉన్నారు, కొందరు ప్రమాదం ఇటు వస్తలేడు అటు పోతలేడు, అట్లా ఇరికిపోయాను అంటారు. అలాగనే కొండలు ఎక్కుతారు కొంతమంది, గుట్టలు, అలా చాలా అక్కడ ఉన్నటువంటి ఇరుకులో ఈదుతారు అనమాట, అటు ఇటు పోవటానికి తల ఇరుకుతారు, ఇటు రారునా అటు రారు. ఇది మామూలుగా వ్యవహారికంగా, అంటే మామూలుగా మనము చెప్పచ్చు, ఇరికిపోయాను నేను ఇలా. అంతెందుకంటే మనం చాలా న్యూస్లో చూస్తాం, ఒక దొంగోడట వెంటిలేషన్ నుంచి రౌండ్ వెంటిలేషన్ నుంచి వాడు దొంగతనం చేయడానికి పోయిండు. అది ఎట్లా పోయిందో తెలియదు కానీ వచ్చేటప్పుడు మాత్రం అలా ఇరికింది. ఇక తెల్లారిదాకా తెల్లారి పని కనిపెట్టిరు. వాడు మంచి మూట కట్టుకున్నాడు, అలా ఈగుతున్నాడు. ఆ మూట దేవుడికి ఎరుగు కానీ ఆ మూట పడేసిండు. వాడు ఇప్పుడు బయటకు ఎత్తలేడు, లోపలికి పోతలేడు. ఒకవేళ పాయింట్ ఇప్పటానికి చేతులు అసలు అండమే అనగా దాని యొక్క నడుమే అటత్తలే ఇటత్తలే, బలవంతం కొంతవరకు జ్వరం వచ్చిండు, బట్ అసలు ఎట్లా పోయినామంటే పోయినా కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇరికిపోయింది. అది పెద్ద న్యూస్ అయింది. లాస్ట్ కత్తి దొరికింది అనుకో, అది వేరే విషయం, ఎందుకంటే వాళ్ళు ఇరికిపోయింది కాబట్టి. సో అట్లనే అడవి ప్రాంతంలో పొలిమేరలో ఉన్నటువంటి గ్రామంలో ఆ అడవిలో నీళ్ళు దొరకక కొంతమంది చిరుతపులో లేకపోతే లెపర్డో ప్యాంథరో ఏదో ఒకటి క్రూరమృగం వచ్చి ఆ బిందెలో ఇరుగ్గా ఉన్న బిందెల నీళ్ళు వాటర్ తాగినప్పుడు అలానే ఇరిగిపోతుంది. అది ఇటు రాదు, నా అటు రాదు, ఇరిగిపోతుంది. ఇవన్నీ మనం వింటాం, ఇరికిపోవడం. ఇలాగనే దుష్టుడు కూడా మనల్ని ఇరికిస్తాడు కొన్ని విషయాల్లో, మనకు కలవరపరచడానికి, బాధపరచడానికి, శ్రమలు పడటానికి. అసలు ఇరుకు అంటే ఏం తెలుసా అండి? శ్రమ. ఇరుకున పడ్డా అంటే బాధలు కలిగి ఉండడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే సాధారణంగా మన వ్యవహారికలో ఎవరికి మనం సహాయం చేయకుండా, అంటే చేతనైన మంది సహాయం చేస్తాం, మనకు తలకు మించిన విధంగా అయితే నా దగ్గర లేదంటాం. కనీసం ఇప్పియరాదు ఎవరికన్నా, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర, సార్ దగ్గరనో మేడం దగ్గరనో
ఈ ఇన్ఫ్లుయెన్స్తోని చుట్టుపక్కల వాళ్ళ దగ్గరనో ఇప్పియరాదంటే కొంతమంది మధ్యవర్తి ఉండి పూటపడి ఇప్పిస్తారు. వాడు ఇప్పించేటప్పుడేమో కాళ్ళ వేళ పడ్డాడు, ఇంటికి రోజు పొద్దున సాయంత్రం వచ్చాడు. ఇప్పించిన తర్వాత ముఖం చాటేస్తారు. ఈ ఇచ్చిన వ్యక్తి నిన్ను చూసి ఇచ్చిన కానీ వాడేవి నాకేం తెలుసు, నువ్వు మంచోడివని, నువ్వు మంచిదానివని, నువ్వు నమ్మకస్తురాలేవని ఇచ్చినావు. ఆ పూట పడడం తప్పైపోయింది. అసలు నేను ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు అతడు కూడా మంచోడే ఉండే, ఆ మంచితనాన్ని బట్టి నేను ఇప్పుడు మధ్యవర్తిగా అయిపోయి నేను ఇరికిపోయాను. ఇప్పుడు ఏంటిది, అది ఇక శ్రమ. ఇక పొద్దున అయితే రాత్రి నాకు ఇప్పుడు పైసలు కావాలి, నువ్వు వాడిస్తావు, వాడితో ఇప్పిస్తావా లేకపోతే నువ్వు ఇస్తావు, అది ఇక నిన్ను చూసే అని చెప్పి ఇక మనల్ని ఊకే టార్చర్ పెడతారు. అందుకోసం బైబిల్లో ఉంది, సామెతలో 17వ సామెతలో 18, పూట పడుట తెలివి తక్కువ పని అంటున్నాడు. చదవండి, సామెతలో 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు. తెలివి మాలినవాడు తెలివి గలవాడా? తెలివి అని ఇరుక్కోవటానికి వాడు పోతున్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చేయద్దా పాస్టర్ అంటే అది మీ కామన్ సెన్స్తో ఆధారపడి ఉన్నది. ఎందుకంటే సాధ్యనంత వరకు మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఇరుక్కున పెట్టే విధంగా చేస్తున్న ప్రజలు. అయితే కొన్నిసార్లు వాడు కావాలని చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిస్థితుల ద్వారా జరిగేది కొంతవరకు ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది పరిస్థితిని బట్టి. మంచోళ్ళు సైతము పరిస్థితుల ద్వారా బలహీనమై ఎందుకు అవుతారు? పరిస్థితుల వల్ల. అయితే ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అతడు కట్టవలసినది నువ్వే కట్టుకోవాలి. కొంతమంది అంటారు, అరే అసలు వడ్డీ ఇవ్వకుండా వడ్డీ కట్టుకుంటారు, అసలు ఇయ్యరా అంటారు. అంటే ఇరుక్కున్నప్పుడు నానా తంటాలు పడాల్సిందే. ఇప్పుడు ఈ విషయాలను బట్టి మనం ఈ ప్రార్థనకు వచ్చాం. ఏ విషయాలు కాదు, మానవ జాతిని ఇరుకునబెట్టిన సాతాను ఆదాము దగ్గరికి, ఆదాముల కుటుంబానికి వచ్చి ఇరుకునబెట్టాడు. నిజంగా ఇది నిజమా అని చెప్తూ వాడు ప్రశ్నేసి దేవుడు అద్దన్న పని చేపించే విధంగా వాళ్ళను ప్రోత్సహించాడు, వాళ్ళను ఆశ చూపించాడు. ప్రతి మనిషి ఆశ ఉంది, కానీ ఆశ దుఃఖానికి దారితీయద్దు. వాడి మాటల చేత వాళ్ళను ఇరుక్కున పెట్టాడు. మానవ జాతి యావత్ ఇరుక్కున పడ్డారు సాతాను మాటల చేత. ఆయన మహాకృప ద్వారా దేవుడే దిగి వచ్చిన నరావతారం ఎత్తి మన అందరి ఇరుక్కున పడ్డ మానవ జాతిని దుఃఖముతో శ్రమతో కృంగిపోతూ సావసిద్ధంగా అయిన నశించే అవస్థలో ఉన్న వారందరినీ ఆయన రక్తం ద్వారా విమోచించాడు, ఆయన ప్రాణం ద్వారా విమోచించాడు. హల్లెలూయా. మరలా మీరు విచారము కలిగి మీ కన్నులు క్షీణించే విధంగా, మళ్ళీ మీ ప్రాణము ఇబ్బంది పడి నలిగిపోయే విధంగా, మీ ప్రాణము ఏంది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. మళ్ళీ మీ దేహము మీ ప్రాణము క్షీణించకుండా ఆయన మనందరినీ విడిపించండి. ఇరుకులో ఉన్నవాడిని, ఇరుకున పడ్డావా, ఏ దానిలో ఇరుకున పడ్డా, మరణం అనే అవస్థలో ఇరుకున పడ్డా, సాతాను మోసగాని మాటలు విని ఇరుకున పడ్డా. అందుకోసం చాలామంది ఇరుకున పడుతున్నారు. ఎవడో వస్తాడు, దారిన పోయి దానయ్య ఏదో ఒకటి పెడతాడనమాట. ప్రైవేట్ చిట్ ఫండ్ ఏదో ఒకటి పెట్టి ఏం చేస్తే తెలుసా, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాను అన్నప్పుడు ఇదే స్కీమ్ బాగుందని చెప్పి దాని దేంటిదని కాదు, డబ్బులు వస్తున్నాయి కదా, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయట అని చెప్పి పొలోమని ఏం చేస్తారు, 100 రూపాయలు కడతానట, నెలకు 100 రూపాయలు కట్టండి, సంవత్సరం తిరిగే లోపల ఏం చేస్తాను,
నేను ₹1,00,000 ఇస్తాను అన్నప్పుడు ఏం చేస్తారు? పెద్ద క్యూలో కడతారు. నేను ₹100 ఇస్తే వాడు 1,00,000 ఎందుకు ఇవ్వాలి అని ఒక్కరికి కూడా కామన్ సెన్స్ ఉండదు. అందులో పోయి ఇరుకున పడిపోతారు. వాడు ఎంతమందికి అంటే అంటే ఎంత టార్గెట్ ఉందో వాడు రీచ్ అయ్యి కథం డబ్బులు అనుకుని వెళ్ళిపోతాడు. తెల్లారి చూస్తే ఆ బోర్డు తిరిగేస్తాడు. అసలు బోర్డే కనబడదు. అట్లా ఎన్ని కనబడతలేవండి. ఈవెన్ క్రైస్తవులు కూడా అప్పట్లో ఈము స్కీమ్ అట ఏదో 2012, 13, 14 సంవత్సరంలో క్రైస్తవులు 60,000 కడితే అంటే 10,000 కడితే 60,000 వస్తాయని, 60,000 కడితే 1,50,000 వస్తాయని అలా పెద్ద. ఎందుకంటే పైనుంచాలట ట్రక్కులు డబ్బు అంటే పిల్లలు లేనివాడు వ్యాపారము బాగా చేసి అంత డబ్బు సంపాదించి పేద క్రైస్తవులకు పంపిస్తున్నారని ఏదో ఒకటి ప్రాపగండ చేసి అందరు పాస్టర్లు అందరూ ఆ ఇమ్ము అనే స్కీమ్లో చెక్కబెట్టి వాడు కొన్ని కోట్లు అయిన తర్వాత దనుకుని పోయింది. ఈవెన్ క్రైస్తవులు కూడా. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి పైసలు పంపిస్తారు కదా వాళ్ళు దేవుని కోసము, దేవుని కార్యం కోసము, పేదవారికి వారికి ఉపాధి కల్పించడానికి, క్రీస్తు ప్రేమ వారికి తెలియజేయటకు, సువార్తకు, బైబిల్స్ పంచిపెట్టడానికి, ఇలాగా బయట నుంచి క్రీస్తు ప్రేమ తెలిసిన వారు స్థిరాస్తులు అమ్మి పంపిస్తే ఇది బయట నుంచి తెల్లలు పంపిస్తారు కదా అని చెప్పి ఆ అలవాటుకు ఈవెన్ పాస్టర్లు విశ్వాసులు నీళ్ళు చిక్కిపోయారు. ఆయుధాలు చిక్కిపోయి ఇరుకున పడి విలవిలవిలాడారు. పెద్ద పెద్ద పాస్టర్లు కోర్టుకు పోలీసుల్లో పాలైపోయారు. పెద్ద స్కీమ్ అది. దాంట్లో నన్ను కూడా దేవుని మహాకృపను బట్టి వాక్యం ఉంది కనుక అలా చొరబడలేదు. అరే నీకే నీడి కావాలయ్యా, ఇండిపెండెంట్గా చేస్తుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు సైతం తేనగాస్తే అంటే ఆలోచన ఉండదన్నమాట. ఎవరైనా లబ్ధి చేకూర్చే విధంగా ఉంటే వాడు ఎందుకు లబ్ధి చేయాలి? ఉత్త పుణ్యానికి ఎందుకు? అందుకు చిన్నప్పటి మనం నీతి వాక్యాలు నేర్చుకున్నాం, నీతి కథలు నేర్చుకున్నాం. ఏంటిది గద్య భాగంలో కానీ పాఠ్యపుస్తకంలో తెలుగు ఉపవాచకంలో ఏముంది చెప్పండి? మిత్రలాభం మిత్రభేదం అనే ఒక పాటలు నేర్చుకునేవాళ్ళం అన్నమాట. ఒక పెద్ద బదరి వృక్షం, ఏంటిది ఏదో ఒక జంబు వృక్షం కింద గదికి తీరమున ఒక పావురాలు ఉండేవి, అనేక రకరకాల పక్షులు ఉండేవి. కానీ వేటక్కడ ఉదయకాలంలో వచ్చి అక్కడ వల వేసి దానిపైన నూకలు జల్లి అక్కడ ఉన్నటువంటి ముసలి పక్షిరాజు ఏమన్నాడే, ఇది పోద్ది, ఇది ఇక్కడ నూకలు ఈ అరణ్యంలో నరులు సంచరించలేని ప్రాంతంలో నూకలు ఎలా వచ్చినాయి, ఇది ఆలోచన చేయవలసిందంటే నూకలేదు, నువ్వు మంచి నోటికాడికి వెతికేది తీగకు కాలుకు తట్టినట్టే ముందటే ఆహారం కనబడుతుంది. మనం ఏడో సుదీర్ఘ ప్రాంతాల్లో అరణ్యానికి పోయే కంటే మనకి కిందనే ఉన్నాయి. కళ్ళు మూసి తెరిసే లోపల తెల్లారి వరకు మనకు నూకలు కనబడుతున్నాయి. అవన్నీ ఆలోచన తోలని ఏంది, ఏం అపాయం లేదు, ఏం లేదు అని చెప్పి ఆ పావురాలు మందకు మంది అక్కడ అది వలలో చిక్కిపోయి ఇప్పుడు ఆ కథ ఎందుకు? ఆ కథలు అంటే నీతి నేర్చుకోవటానికి, కష్టపడకుండానే మనకు ప్రయాస పడకుండానే మనకు ఎదురుగా వస్తున్నటువంటి ఏదైనా లాభము అది ఆలోచన చేయాల్సింది. అది రేపు నేను ఇరుకున పడేయటానికేనా, ఇది నాకు ప్రమాదం తెచ్చిపెట్టానిక? ఇవి దుష్టుడు కూడా శరీర సంబంధమైన ఆశల పుట్టుకొచ్చి అంటే రేపి మన ఇరుక్కున పడేస్తాడు. అందుకోసం ఇరుక్కున పడేసే విధంగా అవుతున్నాం కాబట్టి బైబిల్ చదువుతలేం, ప్రార్థన చేస్తలేం, ఉదయం సాయంత్రం రావట్లేదు, సువార్త చెప్తలేం. దేవుళ్ళు ఎదగటానికి బదులుగా సాతాను శరీర కోరికలతో ఆ ఆశలతో రేపబడుతూ మనము
వారి యొక్క ఇరుకులో పడిపోతున్నా. ఇది రేపు ప్రాణ సంఘటనగా విచారకరమైన రందితో నీ కళ్ళు క్షీణించిపోయే విధంగా దారితీస్తుంది. వింటున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు భక్తి సాధన చేయకుండా జాక్పాటుగా తొందరగా పరలోక రాజ్యం రావాలంటే రాదు. జాక్పాటుగా ఇప్పుడు ఇలా ప్రార్థన చేయంగానే అమాస పుణ్యానికి ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఈవులను ఇవ్వాలి, నా అవసరం తీర్చాలని కాదు. భక్తి సాధనతో దేవుడు చెప్పినట్టుగా నడిచినప్పుడు నీ జీవితం ఇరుగున పడకుండా దేవుడు చెప్పిన ఆశీర్వాదం, నేను నా మాట వింటేనే ఇలాగ దీవిస్తానని అది నెరవేరుస్తాడు దేవుడు. అయితే ఈ లోపల వాడు ఇరుకున పెట్టే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు దాని నుంచి విడుదల పొందుటకే దేవుని సముఖంలో చేర్చబడాలి. ఎందుకంటే మన విచారము రంది ఎక్కువైపోయి మన కన్నులు క్షీణించిపోతాయి, మన ప్రాణం మన దేహము క్షీణించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువుకు క్షీణించబడే విధంగా, శత్రువులో ఇరుకున పడే విధంగా, శత్రువు చేసిన పన్నాగాల్లో మనము పడిపోతున్నాం. ఎందుకంటే శత్రు మోసంగాని మాటలు ఎప్పుడు రుచి ఉంటాయి. గొర్రె కటకవాడిని నమ్మినట్లుగా మనము మోసపూరితమైన మాటల్లో ఆలోచనలు పడిపోతున్నాం. గొర్రె కషాయవాడిని నమ్ముతుంది, యజమాని నమ్మదు. అక్కడ యజమానుడు ఎప్పటికైనా క్రమశిక్షణ పెడతాడు కదా, టైంకి నీళ్ళు పెడతాడు, గడ్డేస్తాడు, తీసుకుపోతాడు, వాటికి కోడి ఎడవలకు పోతే కర్రతో కొడతాడు. అది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఇష్టం ఉండదు అన్నమాట, కష్టం అనిపిస్తుంది. అదే ఫ్రీనెస్, లూజ్, ఎట్లా పడితే అట్లా నీకు తోచినట్టుగా ఉండమంటే అది మనకి ఎంత సంతోషం. అందుకోసం వాడు ఏం చేస్తాడు, గొర్రె కషాయాన్ని ఎట్లా నమ్ముతాడు, ఫస్ట్ వాడు మంచిగా పుష్కలంగా కొన్ని కోరుకున్నట్టుగా స్వేచ్ఛ వదిలిపెడతాడు, మంచిగా నీళ్ళు తాగిపిస్తాడు, గడ్డి పెడతాడు, మంచిగా బలిష్ఠుడిగా తయారు చేస్తాడు. అంటే ఆ గొర్రెను తయారు చేసి బలిష్టంగా మంచిగా ఆరోగ్యంగా చేసి లాస్ట్కి వాడు ఏం చేస్తాడు, కోస్తాడు. ఈ లోక అధికారైన సాతాను కూడా ఈ లోక సుఖభోగాలతో నీకు ప్రేరేపణ చేసి సమృద్ధిగా నీకు ఉండేటట్టుగా చేసి ఆత్మీయ జీవితంలో ఇరుకున పెడతాడు. శరీరంలో నీకు సుఖం ఉండవచ్చు, తిండి నిద్ర 4 పైసలు కలిగే విధంగా, కానీ ఆత్మీయ జీవితం ఇరుకున పడ్డది కాబట్టి రేపు అది రందికి, విచారమైన రందికి దాడి తీసి నీ కళ్ళు క్షీణించిపోతాయి. నీ ప్రాణము, నా ప్రాణం, నీ దేహం, నా దేహం క్షీణించిపోతాయి. హలో, భక్తినత మనం ఎప్పటికైనా కృంగిపోయే తత్వం. అందుకని నీ ఆవా నా ఆవా అంటే నీ ఆశ నా ఆశ ఎప్పుడు ఏమి తిందమా, ఏమి ధరించుకుందో, ఎలాగా సుఖభోగులు కలిగి ఉందమా, ఈ లోకరీతిగానే మనసు కలిగి మనము ఆత్మీయ జీవితాన్ని ఇరుకున పడేసుకుంటున్నాం. కాబట్టి మనం కృంగిపోవటానికి, రందితో కృషించిపోవటానికి దారి తీస్తుంది ఈ పరిస్థితులు. కాబట్టి ఎప్పుడు కానీ భక్తిహీనతను అది కొనసాగించబడద్దు. ఆదిలోనే పచ్చికైతే ఏం చేయాలి, వారం తుంచాలి. మొగ్గలో ఉన్నప్పుడే తుంచండి, లేకపోతే అది రేపు నేను కృంగదీస్తుంది, నీ కళ్ళకు క్షీణింపజేస్తుంది, నీ ప్రాణము, నీ దేహము క్షీణించిపోతాయి. దాని మందగించేతనము, భక్తిహీనత కలిగిన స్థానము, భయం లేని తనము, అది ఎప్పటికీ నీకు దారి తీస్తూ ఉరి తీసుకొస్తుంది. కాబట్టి ఇరికిపోయే విధంగా, దొరికిపోయే విధంగా, సాతానుకు చిక్కిపోయే విధంగా ఉండొద్దు ప్రియద్రులారా. కాబట్టి నీవు భక్తిలో ఆ భారము రోజుకు పెరగాల కానీ తరుగుతుందంటే
నువ్వు ఇరుకున పడుతున్న జీవితం, నువ్వు అనవసరంగా రంది మోపు చేసుకుంటున్నావు. విచారము నీ తల మీదకి రాబోతుంది, నీకు ఏర్పడతలేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నా నాకేం పర్వాలేదని, అదే ఫలితము నెమ్మది నెమ్మదిగా రేపు క్షీణించిపోయే దశలో పోతా. నిద్రలేని రాత్రులు అవుతాయి. తిండి కూడా తిన్నా కూడా పైన పట్టదు, అంటే అది రుచించదు, నీకు ఆరోగ్యం ఇవ్వదు. అందుకోసం అంటారు కదా, ఎన్నిసార్లు నువ్వు రందితో కలిగి, నువ్వు విచారం కలిగి తింటే అసలు నీకు అది ఆ ఫలితం కనబడదు. ఏదో రోజు తింటున్నాను కానీ పెంటలు వేసుకున్నట్టే, ఆరోగ్యం ఉండదు. కొంతమంది తింటారు, ఇది నొత్తుంది అది నొత్తుంది అని బేజారు అవుతారు. ఎందుకో ఎక్కడో ఇరుకున పడ్డావు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇరుకున పడిపోతున్నావు కాబట్టి నువ్వు తిన్నా నీకు ఆరోగ్యం కనబడతలేదు, నువ్వు పండుకున్నా నిద్ర సరిగ్గా రావట్లేదు. ఒకవేళ వచ్చినా రేపు నీ జీవితంలో సడన్గా ఉపద్రవం, విచారం కలిగిన, రంది కలిగిన నీ కనులకు క్షీణత కలిగిస్తుంది. శత్రు అకారమైన ద్వేషం కలిగిన పరిస్థితి వస్తుంది. నిన్ను ప్రేమించిన వారు రేపు నీ పరిస్థితి దిగజారిపోతే అసలు వాళ్ళే తృణీకరిస్తారు, అవమానపరుస్తారు, మన హవైలన చూస్తారు. కాబట్టి భ్రమలో ఉండకూడదు. మనం చుట్టాలు ఉన్నారు, బలగం ఉంది, వాళ్ళు పైసలు ఉన్నప్పుడు 4 పైసలు అట్లా. ఇప్పుడు లోకము చెప్తుంది కదా, ఏం చెప్తుంది? 4 పైసలు ఉంటే బెల్లం ఉన్న కాడ గీగలే ఉన్నట్టు 4 పైసలు ఉన్నప్పుడు వస్తారండి. నువ్వు గొప్పగా ఉంటారు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నువ్వు మంచి చక్కగా ఉన్నప్పుడు, నీకు జాబ్ ఉన్నప్పుడు, పని ఉన్నప్పుడు. రోగము వచ్చి రోగం ఇట్లుండి రేపు మాయమైన రోగం అయితే పర్వాలేదు, దీర్ఘమైన రోగం అసలు భార్య పిల్లలు కూడా షేక్ అవుతారు, భర్త పిల్లలు కూడా షేక్ అవుతారు. ఇక త్వరగా భార్య అని కొన్ని రోజులు ఇంకా తాలుకొని సేవలు చేస్తుంది, కానీ భర్తలు అయితే తొందరగా అంటే వెలితి పడతారు, చాలా ఇబ్బంది పడతారు. కొంచెం యవ్వన కాలం అయితే 50-60 సంవత్సరాలు కూడా కొంతమంది వెనకాడతలేరు. కొంచెం భార్య బలహీనత ఉంటే ఎవరో ఒకడు మలగిమల్ని కూడా చెప్తాడని మంచి, ఆ చిన్న పిల్లలు కదా నీకంటూ ఒకరు సహకారం ఉండాలి కదా, ఆమెతో ఎన్ని రోజులు పోరాడుతావు, ఇబ్బంది పడుతావు, ఇంకోలా ఆమెను చేసుకోరాదు, నీకు తగినట్టుకుంటారంటే. వచ్చే ముసలోడికి కూడా అయింది, ఇంకో పెళ్ళి చేసుకోమంటే లేచి కూర్చుంటాడు. ఇప్పుడు అబ్రహాం అదే కదా, ఎన్ని రోజులు ఎదురు చూస్తావు. ఇక మన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నా చూడు, నీ గురించి నా గురించి తెలుసు, కుటుంబం గురించి తెలుసు, ఇక బయట వాళ్ళకి ఏమి తెలుసు, అంటే బయట వాళ్ళకి అది చేసుకుంటే ఆమె ఎలాంటిదో మరి పరిస్థితి అంతా తారుమారు అవుతుంది. మన ఇంట్లో ఉండేది మంచి నమ్మకం కలిగి ఉండేది చూడు, ఆమెను పెళ్లి చేసుకొని నీకు సంతానం అయితే నాకు సంతానం అయితేంది, మన కుటుంబంలో సంతానం కావాలి, ఫలం కావాలి, ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు కానీ ఎప్పుడు నెరవేర్చబడుతుంది. మరి ఇట్లా కూడా ఈ ఆలోచన కూడా మనం కూడా దేవుడి మీద అన్నీ ఆధారపడద్దు కదా, మనం కూడా మన ప్రయత్నాలు మనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి మంచి కలిసి ఉన్నటువంటి కుటుంబంలో ఒక ఇరుకు వచ్చేసి ఇరుకున పడిపోయి ఇప్పుడు ఇక కక్కలేడు మిగలేడు అబ్రహాం. ఊరికి పోరు, నువ్వు చేసుకోమంటే నేను చేసుకున్నా కదంటే నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటే మరి నీ బుద్ధి ఏమైంది? నా బుద్ధి చేసుకోమన్నప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది, చేసుకున్న తర్వాత తెలిసింది. ఇప్పుడు నువ్వు దాని కొడుకుని అరణ్యంలో వదిలిపెట్టురాపు అంటే చేసుకున్నంత ఇష్టంగా అపేక్షగా ఆమెను అలా కడపన పుట్టిన కుమారుణ్ణి దూరం చేయమంటే ఎంత ఇబ్బంది అవుతుందండి, ఎంత సంఘర్షణ కావాలి. అబ్రహాం బైబిల్లో సారా చెప్పినట్టు వెంటనే తీసుకుపోయడానికి మనకు అనిపిస్తుంది వాక్యం చదివినప్పుడు, కానీ ఎంత సంఘర్షణ ఉంటాడు. ఆమెతో అనుబంధం కలిగి ఒక కుమారుని కన్నప్పుడు పెళ్లి భార్య సారా దగ్గర ఉంటే నేను అదన్ని ఉండాలి ఎందుకంటే నన్ను చిన్న చూపు చూస్తుంది, యజమాని స్థానము నా స్థానము అది ఆక్రమించుకున్నాను, నన్ను పని మనిషిగా నన్ను మాటికి నువ్వు ఫలం లేని దానవు గొడ్రాలు అని మాటలు క్రియల్లో ఇరుకున పెడుతుంది. ఇరుకున పడిపోయాడు అబ్రహాం. దేవుణ్ణి కరుణించమయ్యా అని ప్రార్థన చేశాడు.
ఇప్పుడు నేను చేసుకున్నావు అబ్రహాం. నువ్వు భార్య చెప్పినట్టు తిన్నావు కానీ ఇప్పుడు కూడా భార్య చెప్పినట్టు చేయిపో అన్నాడు. చూడు ఎంత వేదన చూడండి. రంది నేను అనుకుంటాను కొన్ని రోజులు నిద్ర ఆయన ప్రాణమో ఆయన దేహమో క్షీణించి ఉండొచ్చు. అంత ఈజీ కాదు కదా. దాసిగా ఉంటే పర్వాలేదు, కానీ అనుబంధం పెట్టుకున్నాడు కదా ఆమెతో. అనుబంధంతోనే ఒక ప్రతిఫలముగా ప్రతిరూపంగా ఒక కుమారుడు. వాళ్ళిద్దరినీ పడేయడం అంటే మరి ఆమెతో ఉంటే మనకు ఫలం వస్తుందా? అదొకటి. కానీ నువ్వు చేసుకుని ఇలా చేస్తే లోకం ఏమనుకుంటారు? ఆ కన్న కడుపు ఎలా ఉంటే చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక 4 రోజులు ఒక నెల రోజులు ఒక సంవత్సరం పాటు కొడుకుగా ఎవరైనా బాధ్యత వహించే విధంగా అంటే కొడుకుగా ప్రవర్తించి తండ్రిగా చూసుకున్నప్పుడు ఆ ప్రేమనే మనం పోగొట్టుకోము. ఓ ప్రయాణంలో మనం వేరే ప్రాంతం పోయి కొడుకులాగా అనుబంధం కలిగి తండ్రిలాగా భావించి మన కొడుకులాగా ఆయన భావించిన ఆ అనుబంధమే చాలా మెమొరబుల్ ఉంటుంది అనమాట. పోయేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. తాత్కాలికం కలిగిన ఆ అనుబంధానికే అంత ఉన్నప్పుడు స్వయంగా కన్నటువంటి కన్న కొడుకును దూరం చేసుకోమంటే సాధ్యం అవుతుందండి? దేవుని బిడ్డ కాబట్టి ఆత్మీయంగా బలపడే విశ్వాలకు తండ్రి కాబట్టి నిజంగా విశ్వాసానికి అందుకోసమే దేవుడు చెప్పినట్టుగా చేసిండు కాబట్టి విశ్వాసాలకు తండ్రి. మనమైతే ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ఆత్మీయంగా అంటే శరీరానికి స్పందన. ఆ ఇరుకున పడ్డ వ్యక్తి కృప ద్వారా విడుదల. ఎందుకంటే అదొక పాఠము మానవాళికి విశ్వాసాలకు చేపట్టడానికి. దాసి కుమారుడు శరీర కుమారుడు, అలాగనే సారా కుమారుడు ఆత్మీయ పాట నేర్పించడానికి ఇచ్చాడు. కానీ అబ్రహాం మాత్రం ఇరుకున పడ్డాడా లేదా? ఇలాగా అనేక సార్లు మనము మనుషుల మాట విని ఇరుకున పడతాం. మన శరీర ఆలోచన ప్రకారంగా ఇరుకున పడిపోతాం. మనమే ఇరుకున చేసుకుంటాం. గిట్లా అనుకోలే ఎంత పని అయిపోయి ఇరుకున పడిపోయాం. సో ఇలాంటి ఇరుకున పడేటువంటి తత్వము ఈజీగా పడిపోతాం. అయితే ఈ భక్తుడు దావీదు కూడా తన అనేక సందర్భాల్లో ఇరుకున పడిన సందర్భాల్లో ఏమని తెలుసా? తండ్రి నన్ను కరుణించుము, నువ్వు కరుణించకపోతే నా విచారము నా కన్నులో క్షీణించిపోతే విచారం చేత సావసిద్ధమవుతాను, నా ప్రాణము నా దేహము. ఎందుకంటే ఆత్మీయ బిడ్డలుగా ఉన్నవారు ఆత్మీయంగా నడుచుకుని శరీర ప్రకారంగా వాళ్ళు తాలుకోలేరండి. చాలా అపరాధ భావంలో క్షీణించిపోతారు, రందితో కృంగిపోతారు. హల్లెలూయా, కృంగిపోతారు. ఒక రెండు కాళ్ళలో 2 పడవలో కాళ్ళు పెట్టి నడవలేరు వాళ్ళు. ఎందుకంటే శరీర డైరెక్షన్ వేరు, ఆత్మీయ డైరెక్షన్ వేరు కదా. ఏం డిస్కషన్ నాకు కూడా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, కాబట్టి ఎప్పటికైనా క్షీణించిపోతాం మనం ఆత్మీయంగా శరీరకరమైనటువంటి విషయాల్లో ఇరిగిపోయి. కాబట్టి ఆ క్షీణ దశలో పోకుండా దేవుడు ముందే మనకు ఈ వాక్యం చెప్తున్నాడు. ఏమని? మీరు ఇరుక్కున పడిన పరిస్థితి ఎక్కడెక్కడ ఉంటుందో మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా అది రేపు విచారముగా క్షీణించే దశలో పోతాం. నీ ప్రాణము నీ దేహము నీ నిద్రకు దూరం అయిపోతాం. ప్లస్ తిండికి రుచించదు. ఎంత తిన్నా ఎంత ఉన్నా ఏసు గదిలో ఉన్నా రందితో ఆ విచారముతో కుంగిపోతా. అందుకోసం కొంతమంది తొందరగా అన్నీ ఉన్నా అల్లనోట్ల శనిలాగా వైరాగ్యం ఏర్పడి ఆత్మహత్య చేసుకుంటారు. నాకేదో వెల్తీ ఉంది, అంత సమాధానం లేదు, నాకు అంత నెమ్మది లేదని. కాబట్టి ప్రియదేవులారా, ఎప్పటికైనా కానీ సాతాను మనల్ని ఇరుకున పడేస్తాడు శరీర కార్యాల ద్వారా. అది రందికి దాడి తీసే విధంగా నువ్వు క్షీణించే వాళ్ళకి ఎప్పుడు కానీ మనం క్షీణించాలి. మన ప్రాణం మన దేహం క్షీణించబడాలి.
అది చూసి వాడు వికట నవ్వు నవ్వాలి, అంటే అపహాస్యంగా నవ్వాలి. ఇగో నీ నీ బిడ్డలు ఇలాగ అయిపోతున్నారని దేవుణ్ణి గేలి చేయాలి. సో అపవాదిని సాతాను మనం ఇరుకున పడేస్తే శరీర తత్వం ద్వారా ప్రవేశించి, అందుకోసము శరీర ఆలోచనకు, శరీర క్రియలకు, శరీర మాటలకు తావియద్దు. సాధారణంగా మనము ఎవరైనా డబ్బులు ఇచ్చే సమయంలో కావచ్చు, ఎక్కడైనా కిరాయి ఉన్న కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా మనము ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో అనుబంధం ఉన్న మనము ఏదైనా గట్టిగా వాళ్ళు ఇవ్వకపోతే, లేకపోతే కాల్ చేయకపోతే, లేకపోతే మనకు సహకారంగా మనము చేస్తూ మనకున్నప్పుడు మనకు సహకారంగా మనకు సహాయకంగా లేకపోతే కొంచెము వాళ్ళ ప్రవర్తన బట్టి మనం కొంచెం గరం అయిపోతాం. కొంతమంది ఏం చేస్తే తెలుసా, మంచులు సైతం చెడ్డోళ్ళుగా నిరూపించడానికి ఏం చేయాలి తెలుసా, రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మనము 2-3 మాటలు ఇచ్చే విధంగా ఉన్నప్పుడు ఆ మాటలు ఇరికిపోతాం. నేను ఇరికబడి ఉన్నాను. అప్పుడు మన దేవుని బిడ్డలం కదా, వాళ్ళు ఎట్లయినా మాట్లాడచ్చు. కానీ దేవుని బిడ్డలు మనము కొంచెము గరం అయ్యి మన ఎమోషనల్గా కంట్రోల్ లేకుండా మనము ఎమోషనల్గా కొన్ని 2-3 మాటలు జారిపోతే ఆ మాటలు ఇరకబడిన మనము మనస్తాపం గురవుతాం. రంది అరే నాలుగు ఖర్చుకుంటాం. ఇది ఆత్మీయ బిడ్డలు కదా, అందరికీ వచ్చింది. ఈవెన్ రాజకీయ నాయకులు ఓటంటే తర్వాత మీడియా వక్రించిందని చెప్పి తర్వాత నాలుకే ఇప్పుడైతే లేదు. ఏం చేస్తున్నారని మొత్తం అది చెప్పినా కూడా ఎవరు చెప్పారు, అది మీడియా అంతా చేసిందని చెప్తారు. లోకం కూడా అట్లా తయారైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలు అలా కాదు. మనం బుకాయించటానికి, మనం ఏదో మనమే అట్లా మాట్లాడని చేపట్టడానికి లేదు. ఎందుకంటే మన దేవుడు సహించడు ఇలా బుకాయించడము, ఇలాగా తప్పించుకోవడాలు ఉండక ముందే మనకు ఏం చేసింది, అపరాధ భావము కలుగుతుంది మనకు. పలాని సమయంలో నేను ఇలా మాట తోలాను, లేకపోతే తొందరపడి చర్య చేశాను. ఒక అన్యుడు కూడా చేయడు అలాంటి మూర్ఖత్వం నేను చేశాను, తొందరపడి నేను ఇరుకున పడి ఉన్నాను. సో ఇలాగా సాతాను మనం ఇరుకున పడి మనం రంది పడుట, మనం కృంగిపోవటం వానికి ఆనందం అన్నమాట. అలా కృంగిపోయి కృషించిపోయి నశించిపోవడం వానికి మన టార్గెట్. అదే ఇరుకున ఎందుకు పడేస్తున్నాడు, మన విచారముతో క్షీణించే విధంగా మన ప్రాణం, మన దేహము క్షీణించిపోయి నశించిపోవటానికి వాడు చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ దేవుడు మనల్ని ఎక్కడెక్కడ నడిపించే విధానములో అందుకోసం భక్తి కలిగి ఉండమంటున్నాడు, సాధన కలిగి ఉండమంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు, ప్రార్థన శక్తి కలిగి ఉండమంటున్నాడు. భక్తి సాధన కలిగిన శక్తి, ఈ శక్తి కలిగిన కూడా నీ బలహీనతను అప్పుడప్పుడు బయటపడినప్పుడు వాడు అదే అవకాశంగా, అదే ఛాన్స్గా నేను ఇరుకున పెట్టి నేను క్షీణించుటకు వాడు టార్గెట్ చేశాడు. కాబట్టి దేవుడు ఈ బలహీనంగా నువ్వు ఉన్నావు కాబట్టి రక్షించిన తర్వాత నేను వదిలిపెడతలేడు, పట్టించుకుని ప్రతి ప్రార్థనకు రమ్మని నువ్వు ఇరుకున పడకుండా నేను అభివృద్ధి పరచడానికి, రంది లేకుండా కృంగిపోకుండా నేను ఆశాజనకంగా నేను లేవనెత్తడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 6వ కీర్తన 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలుగుచు వారి చేత అవి చినికి ఉన్నవి. అంటే క్షీణించుచున్నవి. క్షినికి ఉన్నవి అంటే ఏంటిది? క్షీణించుచున్నవి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి.
క్షీణించడం అంటే ఏంటి చెప్పండి? అంటే బలహీనం కనబడతాయి అన్నమాట. మన కన్నులు క్షీణించిపోతాయి, బలహీన అయిపోతాయి. మనము కొంతమంది బాధల చేత, రందుల చేత, వాళ్ళకున్నటువంటి టెన్షన్స్ని బట్టి నిద్ర కరువు అయిపోయి సరిగ్గా నిద్రపోలేని వారు, పని ఒత్తిడిని బట్టి కొంతమంది నిద్రపోయిన వాళ్ళు కళ్ళ చుట్టూ ఏమవుతుంది? చారకలు ఏర్పడుతుంది, నల్లగా. నిద్రలేమిని బట్టి నల్లగా ఏర్పడుతుంది. కొంతమంది పని ఒత్తిడిని బట్టి, పని కూడా రాత్రి చేయడం వల్ల, నిద్ర లేకుండా ఉండడం వల్ల అలా అవుతుంది. కొంతమంది నిద్ర పట్టదు రందిని బట్టి. ఇదే చెప్పాను కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదో ఒక్కరికి మనం సహాయం చేయబోయి ఆ అపాయం ఎదుర్కొంటాం. మనం సహాయం చేయబోయి వాళ్ళకి అయ్యో బాధలు ఉన్నాయని చెప్పి మనం సహాయం చేస్తాం కదా. ఉదాహరణకు పక్కోళ్ళకు ఏదో ఒకటి వివాదం అయింది, పోలీస్ స్టేషన్లో వాళ్ళను ఎడితే మనం ఏం చేస్తామో వాళ్ళకు అయ్యో మన వాళ్ళు కొంచెము సహకారంగా ఉందాం, కొంచెం మంచితనం వాళ్ళలో చూసి మనం ఏం చేస్తాం, వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీరా చూస్తే అక్కడ కేసులో మనం అనుకున్నది వేరు, ఆడ వెళ్ళిన వేరు. ఆడ మీరు నా పూచికతతో సంతకం పెట్టు, లేకపోతే ఇది చేయి అది చేయని మనం వాళ్ళ కోసం సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు నిలబడతాం అనుకో, అది మనం మెడకు చూడుతుంది. తర్వాత ఇరకన పడ్డామా లేదా? చాలాసార్లు ఇట్లనే చేసి మనం ఏం చేస్తాం, గాలికి పోయేదాన్ని కంపం తలిగించుకున్నట్టు అని చెప్పి చాలా బాధపడతాం. అసలు ఇరుకున పడిపోయాను, నేను ఏదో అప్పులో ఉన్న వారికి నేను ఇప్పించి ఆ అప్పు తీరు కొనుక్కుంటాడు కదా అనుకుంటే ఇంకా ఘోరంగా నేను ఇరికిపోయాను. లేకపోతే నేను సహాయం చేస్తామంటే ఆ కేసు నా మీద పడిపోయింది. రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. మన బంధువులకు, మన స్నేహితులకు అలాగా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి మనము ఎదుర్కొన్నప్పుడు మనకు రందితో నిద్ర పట్టదు, సరిగ్గా తిండి కూడా రుచించదు. ఎంత పని అయిపోయి అనవసరంగా నేను ఏదో చేద్దామనుకుంటే ఇలా అయిపోయింది, లేకపోతే నా ప్రవర్తన వల్ల ఇంత అయితే అనుకోలేదు. అందరూ వేరు, నువ్వు వేరు కదా, దేవుని బిడ్డవు కదా, కాబట్టి సాతాను ఎప్పుడు కానీ ఇరికించడానికి చూస్తాడు. వాళ్ళ అలవాటైన పని. మనమేమో దేవుని బిడ్డలు కనుక మనం క్షీణించటమే వానికి ఇష్టం. కాబట్టి ఏదో ఒక విషయంలో మనల్ని ఇరికించినప్పుడు ఏమైపోతుంది తెలుసా? తిండి రుచించకుండా, పండుకోవటానికి నిద్రపట్టకుండా మన కన్నులు గుంటలు పడతాయి. అందుకోసం నీ కళ్ళు ఈ మధ్యకాలంలో లోపలి పోయినా ఏంటంటారు, కళ్ళు ఆ రందితో ఉండి ఏమైపోతారో, చావు తప్పి కళ్ళు నోట్లలో పోయినాయని అన్నారా? అంటే అంత రంది అన్నమాట, మరణం కలిగేటువంటి రంది. కాబట్టి కళ్ళు ఏమైపోతాయి, కళ్ళ చుట్టూ మొత్తం గుంటలు పడిపోతాయి, లోపలిపోతాయి. విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి. శత్రువుల బాధ చేత, సాతాను బాధ చేత, బాధింపబడుతున్న బాధ చేత నేను చినికి ఉన్నాను. చినికి అంటే క్షీణించి, చివికి అంటే ఏంటిది? చీకిపోవడం అంటే క్షీణించడం. ఇది కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, ఎందుకు వింటున్నామంటే, భక్తినత ఇలా దాడి తీస్తుంది కనుక ఎవ్వరు కూడా చిన్నగా ఉన్నప్పుడే విడుదల పొందుకోవాలి. అబద్ధాలు కానీ, బొంకడములు కానీ, అవిధేయత కానీ, ఎవరికైనా ఉండి మాటిచ్చడం కానీ, ఏదో రకంగా వాడు మన క్షీణ దశలో నడిపిస్తాడు. కాబట్టి మనము చిన్నగా ఆదిలో ఉన్నప్పుడే సవరించుకోండి, సరి చేసుకోండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవి ముదిరితే అది రేపు నీ కళ్ళకు, నాకు నా జీవితంలో
స్థలము ఉండే చర్చి కోసం స్థలము కొనడం జరిగింది వరంగల్లో. అయితే ఆ స్థలం అక్కడనే ఉంది. మళ్ళీ దేవుడు నాతో ఏమన్నా తెలుసా, అందరిని చూసి స్థలం కొన్నాను నేను. అందరూ భవనాలు కడుతున్నారు కదా, నేను కూడా ఒక భవనం కట్టి అని చెప్పి ఇంట్లో వాళ్ళతో మెప్పించి, పాస్టమ్మను కూడా ఒప్పించి, అక్కడిక్కడ డబ్బులు పోగు చేసి ఇదిగో స్థలం తీసుకోవడం. అక్కడ స్థలం పాస్టర్ అక్కడ చర్చి కట్టి అక్కడనే పాస్టర్ హోమ్ కూడా కడదామని ఒక ప్లాన్తో పకడ్బందీగా తీసుకున్నాం. నడుస్తున్నప్పుడు దేవుడు దర్శిస్తూ, వాక్యము లేకుండా భవనాలు అందరూ కట్టింటే నువ్వు కడితే ప్రయోజనం ఏముంది, ఉంటా మంచిగా బ్రతుకుతా, ఒక ఉపాధి కలుగుతుంది. కానీ వాక్యం లేని విశ్వాసులు తయారవుతారు. వాక్యం లేకుండా ఎట్లా అన్నప్పుడు నేనేం చేసింది తెలుసా, ఆ స్థలాన్ని అమ్మడం మొదలుపెట్టాను. నాకు భవనాలు గన్ని లక్షల కోట్లు పెట్టి వేస్తే బాధ తప్ప ఇంకేం లేదు. వాక్యం లేనటువంటి విశ్వాసులు మొత్తము కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఉంటే ఎవరైనా వచ్చి దానిలో నింపబడతారు. దానిలో ఏమున్నది? కాబట్టి దేవుడు ఫస్ట్ ఇంటింట్లో రొట్టె విడవడం అనేది అది ఇంట్లో కంటే ఎక్కువ సమూహం వస్తే అప్పుడు చూడాలి. కానీ ముందే చూపించడం ఏందని చెప్పి ఏం చేశాను, నాకు అప్పటికే దేవుడు హైదరాబాద్లో నాకు దర్శించి అక్కడ వెళ్ళి సేవ చేసి నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అయితే వీడికి వచ్చే 1 సంవత్సరము లోపల నాకు రంది ఉండేదనమాట. అరే ఆ స్థలం మరి అది తీసేయలే కదా, ఉండడం అంటే తీసేయడమే నాకు ప్రేరేపణ కలిగినప్పుడు. అంటే అది విశ్వాలకు దూరం ఉంది, ప్లస్ అంత పెద్ద స్థలం అవసరం లేదు. మా అంటే 2 గుంటలు 3 గుంటలు, ఎందుకంటే 10 గుంటల దాకా తీసుకోవడం జరిగింది కదా. 2 గుంటలు 3 గుంటలు సరిపోతుంది, అది తీసేయాలని చెప్పి చేస్తే ఒక వ్యక్తి విశ్వాసే. నా పాలసీ ఏంటంటే, నేను దేవుని బిడ్డలతో మధ్యలో నేను పరిచయం చేసినప్పుడు దేవుని బిడ్డలు నాకు సహకారం ఉండాలి. నేను వాళ్ళకి సహకారం, నన్ను వాళ్ళకి మళ్ళీ చుట్టాలని, నాకు తెలిసిన వాళ్ళని వీళ్ళంతా మళ్ళీ గాయ గతరగాల చేసుకోవద్దు. అంటే నాకు ఏది ఉండదో ఈ విశ్వాసంతో గాయ గతరంగా అయిపోయినా. వాక్యం లేదు, దేవుడు సహాయం చేస్తానని చెప్పి పాస్టర్కు సహకారంగా ఉండి ఒక రౌడీ వ్యక్తిని, చిన్నోడు, ఇప్పుడు అందరు మంచోళ్ళు చెడులు అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, ఒక రౌడీ వాడు రియల్ ఎస్టేట్ చేస్తుండని అతన్ని పెట్టాడు నాకు లింక్. విశ్వాసే నన్ను ఇరుకున పెట్టాడు. నాకు ఈ లోపల ఇతడు బ్లాక్మెయిల్ చేస్తుండే. ఇక నువ్వు నన్ను ఎక్కువ తక్కువ పట్టించుకోవద్దు, ఏం చేయొద్దు అని చెప్పి ఫంక్షన్లో తాగుతాడు, బ్రష్ చేస్తాడు, పక్కలో అర్ధరాత్రి తాగుడు మైకంలో వాళ్ళ ఆదమర్చి పండుకున్న ఎండాకాలంలో వాళ్ళ నగలు దొంగతనం చేస్తాడు, అన్ని కథలు చేస్తున్నాడు. ఈ నన్ను ఇరకబెట్టిన వ్యక్తే మంచోడుగా ఉండి నాకు సహాయం చేసినట్టు చేస్తూ అంతా వ్యతిరేకం. అప్పుడు నేనేం చేస్తాను, ఆయన ఆవరణలో ఉన్నటువంటి సహవాసాన్ని తీసేసి వేరే వాళ్ళ దగ్గర పెట్టాను. నన్ను ఇరికిచ్చిండు, ఇక తమాషా చూస్తున్నాడు. ఆ మందందరికేమో నేను పాస్టర్ సాయం చేసినని చెప్తున్నాడు, కానీ వాడు మందిని బట్టి స్పందిస్తున్నాడు. ఈ విషయంలో ఒక సహోదరుడు, ఇప్పుడు సంఘంలో ఉన్న సహోదరుడు మీకు తెలుసు, ఆ బ్రదరు అయ్యో పాస్టర్ నలిగిపోతున్నాడు, ఇరికిపోయాడు కదని చెప్పి జాబ్ చేసే కోర్టులో పనిచేసే సహోదరుడు ఆయన టేకప్ చేస్తే ఆయన కూడా ఇరికిపోయాడు. నేను ఏదో పాస్టర్కు సాయం చేద్దాం అనుకుంటే, ఎందుకంటే ఆ సహోదరుడు ఏం చేసిండు, నాకు చేస్తాడా వాడు, నేను కోర్టులో చేస్తా కదా అని చెప్పి వాని మాట, వాని యొక్క తత్వం చూసి ఆయన ఇరికిపోయాడు. ఇప్పుడు చూడు, పాస్టర్కి ఇరికిపోయాడు, పాస్టర్ని బట్టి సహోదరుడు ఇరికిపోయాడు. రోజు ఇంటి మీదకి వచ్చి ఇబ్బందులు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇది పాస్టర్తో క్లారిటీ 2 లక్షలేమో ఇచ్చినట్టు ఇచ్చిండు అడ్వాన్సు. తర్వాత ఈ సహోదరుడి ద్వారా 3 లక్షలేమో అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి అది లక్షల ప్రాపర్టీ.
వీడు ఇటు క్లారిటీ చేయకమునిపే ఇంకోలతోనే అంటే ఇంకోలకు అమ్మడము మొదలుపెట్టాడు. వాళ్ళు పాస్టర్ అని చెప్తే పాస్టర్తో ఉన్న సహోదరుడు అని చెప్పి ఇంటి ముందట, ఇప్పుడు పాస్టర్ ఎక్కడ అంటే ఏ సహోదరు అయితే ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం ఆ సహోదరు ఇంటి ముందట పాస్టర్కు సహకారంగా వెన్నుదండుగా ఈ సహోదరుడు. ఇప్పుడు చూడండి, పుణ్యమా అని నేను సహాయము పాస్టర్ చేద్దామని ఇరికిపోయాడు. ఇప్పుడు పాస్టర్ సఫర్ అవుతున్నాడు, ఆ పాస్టర్తో ఉన్నటువంటి కుమారుడు సఫర్ అవుతున్నాడు. అంటే ఆలోచన నమ్మిన బట్టి, నేను విశ్వాసం నమ్మాను ఒక వ్యక్తిని, అతడు వాక్యంగా నమ్మకంగా లేని మూర్ఖత్వము, అతడు ఒక వ్యక్తిని ఇరికిచ్చాడు నన్ను వ్యక్తి ద్వారా. ఇప్పుడు ఆ వ్యక్తి రౌడీగాడు కనుక అతని ముళ్ళుతోనే జయించాలని చెప్పి అతని బంధువు అయినటువంటి బావ అనే వ్యక్తి కొంచెము ఇతడి కంటే కొంచెం సజ్జనుడు అని ఆ వ్యక్తి తీసుకోవడని ఎన్ని తిప్పలు పడితే ఎంత ఇరికిపోయాడండి. ఇంటి ముందు నానా బాటలు నానా. ఒక దఫలో అయితే అసలు నేను ఏదో పుణ్యం చేయకపోతే పాపం ఎదురుగా అయిందని ఆ సహోదరు కుటుంబం ఎంత సఫలైంది. చాలా పాస్టర్ మీద సరిగేటువంటి పరిస్థితి తనకు రావచ్చు. తనము కూడా అసలు నేను చెప్పినట్టుగా చేస్తే అయిపోతుంది కదా, నేను తను కూడా పెద్దరికం చేస్తే నాకు చేస్తాడా పాస్టర్ అని చెప్పి నేను మోసపోయింది అనుభవం చేస్తే గుణపాఠం తెలుసుకోకుండా ఆయన కూడా చూద్దాం మనం అప్పుడు పని పెడదాం అని చెప్పి అతడు కూడా ఇలాగా అయిపోయాడు. ఇప్పుడు చూడు, 2 విధాలుగా తను సఫర్, నేను సఫర్. నేను సరిగే విధానంలో ఆయన నా మీద సరిగే విధానం ప్లస్ అతని మీద ఎవరైతే ఇరికిచ్చిన ఇట్లాగా కొన్ని సంవత్సరాలు పట్టిందండి. నేను బస్సులో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి ఇంత అంటే మా చిన్నమ్మ కూడా దానిలో సహకరించింది. అమ్మ నాన్న అలాగనే చిన్నమ్మ వాళ్ళు అలాగనే పాస్టరమ్మ ద్వారా గిఫ్ట్గా ఇవ్వబడిన ఇవన్నీ పోగు చేసి ఒక స్థలము కొంటే ఇలాంటి పరిస్థితి ఏంది. నేను సేవ చేద్దామని చెప్పి నేనేదో ఒకటి చేస్తే నేను సంపాదించకపోగా, నేను ఒక ఉద్యోగం చేసి పేరెంట్స్కి వెండుదండు ఉండకపోగా నేను ఇంత ఇరుకున పెట్టాను. రంది నాకు అసలు పోవడము వచ్చేటప్పుడు దుఃఖం. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చాను, అలా చూసుకోవటానికి బ్రదరు ఉన్నాడు. ఆ బ్రదరు పాస్టర్తో ఉన్నప్పుడు ఆయనకి నా ద్వారా ఆయన క్షేమం జరగాలి, కానీ నన్ను బట్టి ఆయన ఇరుకున్న ఎంత మానసికమైనది క్షోభ అండి, ఎంత వేదన. ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఇరుకున పెట్టాడు వాడు అడ్రస్ లేకుండా అంటే అతడు కూడా ఫైనాన్షియల్ మొత్తం గుడిగపోయే విధంగా చేసి అని శిక్ష ఉరికని పోదండి. మనం ఏమి విత్తుదామో అదే ఫలం వస్తుంది. అరంది నేను చాలా బాధపడ్డాను. అబ్బా, ఏ సహోదరుడు అది ఇచ్చాడు, ప్రభా నువ్వే మాట్లాడు, నువ్వే చేయి, చూసుకో. ఇప్పుడు నన్ను బట్టి ఒక సహోదరుడు, నాకు వెనుదండుగా ఉన్నటువంటి సహోదరుడు అసలు సహాయం చేయడం పాపం అయిపోయింది. ఇప్పుడు నేను ఇరుకునబడ్డాను పాస్టర్ని బట్టి. అంటే పాస్టర్ని బట్టి అంటే నేను చెప్పినట్టుగా చేస్తే అయిపోతుంది, కానీ మనము కొంచెం లోకరీతిగా మనము అంటే ఒక మనుషులో ఏం చేస్తారంటే ఇప్పుడు దళారు ఎక్కువ మాట్లాడతారు కదా, ఈ మనుషులను ఏదో ఒకటి మభ్యపెట్టే విధంగా మాట్లాడి పోలే అంటే అది మెడగలుగుతుంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా, అది లోకానికి చెల్లుబాటు అయితే కానీ మనకు అప్పుడు మనం తప్పించుకోవటానికి మనము కొంచెము ఏదో మభ్యపెట్టే విధంగా మాట్లాడతాం. తర్వాత నువ్వు చెప్పినావు కదా, నువ్వు వాడు తీసేసి ఇంకొకటి ఇప్పిస్తా అన్నావు కదా అని ఇటు మెడబడతాను అనమాట. తీసుకున్న వాళ్ళు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అంతకుముందు వాళ్ళ మధ్యలో నేను సేవ చేశాను. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను. వాళ్ళ కుమారుడిని విజయవాడలో నేను పెద్ద స్కూల్లో నాగార్జున స్కూల్లో చేర్పించాను. వాడు 5th క్లాస్ ఉన్నప్పుడే చదువు సందేహం లేకుండా అటు దోస్తానంలో రౌడీ అవుతాడు, వాడు అయిపోతాడని. ఆ గుప్తా ఫ్యామిలీ, హిందూ గుప్తా ఫ్యామిలీ. సో ఆమె తీసుకెట్టప్పుడు ఏమో నా దగ్గర రాలేదు, కానీ అలా వాడితో ఇరికిన పెట్టినప్పుడు పాస్టర్ నీకే ఇచ్చినట్టు కదా. వాడు ఎంత చాలుగాడు, తన ఎవరైతే తెలిసిన ఒక సహోదరి వాళ్ళ కుమారుడితో డబ్బులు ఇచ్చిండు, ఇగో నేను పాస్టర్కి ఇచ్చిన అని చెప్పి. మనం ఏమనుకుంటే వాడు 2 ఇచ్చిండు కదా ఫస్ట్, తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఇది
2013లో ఇచ్చిండు, మళ్ళీ 15లో ఇది అనుకునే విధానంలో ఉన్నాడు. కానీ వాడు ఇట్లా ఇరికిచ్చాడు. అంటే ఇరుకులో ఇరుకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి చిట్టా ఉంది, పహానీ ఉంది, సర్వే అన్నీ ఉన్నాయి. అయినా ఇంత వేదనకరం. 2013లో ఉన్న పరిస్థితి 2019లో క్లారిటీ అయిందండి. లెక్క పెట్టండి, దాదాపు 5-6 సంవత్సరాల. అప్పుడు నాతో పాటు నాతో నిలబడిన ఇక మీకు తెలిసిపోతుంది, సురేందర్ బ్రదరే నాతో బాసటగా ఉండి నేను పొందవలసినటువంటి ఆ మాటలన్నీ తను పొందుకున్నా. ఇక్కడ స్థానికంగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినందుకు పాస్టర్కు సహాయం చేస్తాడు ఈ సహోదరుడే కనుక అని మొత్తము తెల్లాలైతే నెమ్మది లేకుండా సాయంత్రం పొద్దున లేకపోతే అక్కడ కోర్టులో ఇలాగా చాలా సఫర్ అనిపించింది కావచ్చు ఆయన. ఎందుకంటే లోకంలో ఉన్న మాటలు విప్పించప్పుడు దేవుని నమ్మనప్పుడు, కానీ దేవుని నమ్మినప్పుడు ప్రతి మాట వాళ్ళు సిద్ధే తీసుకుంటారు. ఈ విషయంలో కూడా ఆయన నేర్చుకున్నాడు అనుకుంటారు. ఎందుకంటే ఈ మభ్యపెట్టే మాటలు పనికిరావు, ఇంకా ఇరుకున పడిపోయే విధంగా అవుతారు. ఏదో మంచి చేయబోయి నేను ఇట్లాగా ఇరుక్కుపోయినని ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఎందుకంటే అంత వేదన. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎదురవుతున్నవే సరిపోక ఇప్పుడు పాస్టర్కి ఏదో నేను సాయం చేస్తాను, మరి ఎవరు చేస్తాను? నేనే కదా ఇప్పుడు పాస్టర్కు. అందరూ వారి సమయంలో వెళ్ళిపోయాడు కదా, నేను కదా అని చెప్పి ఉంటే నేను ఇలా అయిపోయినా కదా అని చెప్తున్నాను. ఇంత సఫర్ అయిపోయింది నా వల్ల. ఈ సిల్వర్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో పాస్టర్ని బట్టి ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడో, పాస్టర్ని బట్టి అంత రంది కూడా, వేదన కూడా, ఆ స్ట్రగుల్ కూడా, ఆ ఇరుకున పడి ఎంత వేదన కృంగిపోయే పరిస్థితి కూడా ఆ సహోదరుడికి, ఆ కుటుంబానికి అంతే. ఎవరికైనా కాదు. అలాంటి విధానం ఉంది కాబట్టి ఇంకా అనుబంధం పెరుగుతుంది. నేను అదే నమ్ముతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత వేదన అండి అది. అంటే దుష్టుడు మనుషుల్లో ఉండి ఇరుకున పెట్టే విధంగా ఇలాగా. ఏదో పాస్టర్కి నేను పుణ్యం చేయబోయి పాపం ఎదురైనట్టుగా ఆ మేడ ఆ పాస్టర్కు అయ్యో పాపం ఇది విడిపిస్తే ఆ మేడ ఆయన నన్ను మెడకు పడ్డది, అది ఆ సమస్య తీసేద్దామంటే అది నాకు మెడకు పడ్డది కదా, నా కుటుంబానికి ఇబ్బంది అయింది కదా అనే వేదన. చాలా సఫర్. అది అనుభవిస్తూనే తెలుస్తుంది. నిద్ర లేకుండా క్షీణించిపోయే విధంగా, విచారము కలిగే విధంగా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ ప్రియదిరులరా, కానీ దేవుడు కృపగల దేవుడు కనుక ఆయన విడిపించాడు. అయితే ఏ వ్యక్తి అయితే క్షీణింపజేసి అతడు దేవుడు చూసుకున్నాడు. అతనికి, తన కుటుంబానికి, తన పిల్లలకి ఇప్పుడు ఘోరంగా అది కొడుతుంది. అప్పుల్లో గుడికపోయి అసలు జీవితం లేకుండా, అంటే ఒక సమాజంలో ఒక గౌరవం లేకుండా క్షీణించే విధంగా, కృషించే విధంగా దేవుడు చేస్తారు. అయినా కొంతమంది ఏం చేస్తారు, మొద్దుబారిపోయిన వాళ్ళు దేవుని నమ్మిన బిడ్డలని చెప్తారు, ఇలా అలవాటు అయిపోతారు. వాళ్ళు ఎప్పటికైనా దేవుని శిక్షకు అర్హులండి. దేవుని పేరు చెప్పినా ఇలాంటి మూర్ఖంగా చేస్తే. అతన్ని నమ్మి ఒక యవనస్తుడు మొత్తం ఆస్తిపాస్తులు మొత్తం అమ్ముకొని, పెళ్ళి ఇప్పుడు అంతా అమ్ముకొని రోడ్డు మీద పడిపోయి పరిస్థితి. క్షీణించిపోవడమే. కానీ దేవుడు మహాకృపను బట్టి సురేందర్ బ్రదర్ని విడిపించాడు, నన్ను విడిపించాడు ఫస్ట్. తర్వాత సురేందర్ బ్రదరు అడుగుబొడుగు ఇంకా ఒక 2-3 సంవత్సరాలు సఫర్ అయ్యాడు. నేను 2019లో బయటకు వచ్చిన ఇంకా ప్రభావములో ఒక 2-3 సంవత్సరాలు సఫర్ అయ్యాడు ఆయన. ఇప్పుడు కొలిక్కి వచ్చిందని వచ్చింది. ఎందుకంటే చాలా మట్టుకు ఆ సహోదరుడికి మంచి గుణం ఏంటంటే సఫర్ అయినంతవరకు సఫర్ అవుతాడు. ప్రతి చీటికి మాటికి పాస్టర్ చెప్పాడు,
ఆయనకు మెడ మీదకి వచ్చిన తర్వాత గప్పుడు పాస్టర్ ఇలా అవుతుందని. ఎందుకంటే నన్ను తొందర పెట్టద్దు, పాస్టర్ని బాధపరచొద్దు. ఆల్రెడీ ఒంటరిగా హైదరాబాద్కి పోయిండు పాస్టర్ను రందిలో పడేయద్దు, ఆయన బాధ కలగద్దు, వేదన చేయొద్దు పాస్టర్. ఎందుకంటే మన మనుషులు సేవ చేస్తుండు. ఆ సేవడికి విశ్వాసుల పట్ల ప్రతి కుటుంబం పట్ల భారం ఉంటుంది. మళ్ళీ ఈ రంది ఇంకా ఇబ్బంది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే కదా నాకు అదాలత్లో నాకు జాబ్ అయింది. సో నన్ను బట్టి దేవుని బట్టి నాకు వచ్చినప్పుడు, ఆ పాస్టర్ పరిచయం ద్వారా నాకు వచ్చినప్పుడు, మరి పాస్టర్కి ఉపయోగపడకపోతే ఎట్లా మా పాస్టర్కి అని చెప్పి ఆయన చాలా రంది పడ్డాడండి. ఆ ఇరుకున పడి చాలా సఫర్ అయ్యాడు. నా కోసం, ఆయన కోసం అందరూ సంఘ బిడ్డలు, ఆ కుటుంబం యేసయ్య కరుణించుమయ్య అన్నప్పుడు ఈ విచారము నుండి, ఈ కన్నుల క్షీణ దశ నుండి, ఇదిగో ప్రాణము దేహము క్షీణ దశ నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఎస్. ఎందుకంటే స్థలాల కోసం చంపుకుంటున్నారండి. అది మనకు అన్ని న్యాయపదంగా ఉన్నా కూడా. గట్ల కాడ, ఒడ్డు కాడ, ఆస్తి పంపకాల కాడ సొంత వాళ్ళే ఒకరు అంటే ఒకరొకరు దురావస్థలు పడిపోతున్నారు, చంపుకుంటున్నారు, గాయం చేసుకున్నారు, పోలీస్ స్టేషన్ పాలవుతున్నారు, ఇరుకున పడి రసభ చేసుకుంటున్నారు. సో ఎవరో విశ్వాస అనే వ్యక్తి అతడు ఇరుకున పెట్టిన ఆ తత్వం, అయ్యో పాస్టర్ ఇరికిపోయాడు కదని ఆ ఇరుకున పడి తన మీదే వేసుకుని తను ఇరుకున పడిపోయి నానా ఇబ్బంది గురవుతూ దేవుడు అద్భుతంగా విడుదల అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవులారా, వాక్యం ఉంటే దీనిలో విడుదల పొందటం తొందరగా మనకు పరిష్కారం వస్తుంది. కొన్నిసార్లు ఇరుకున పడిన పాపానికి, అంటే తెలిసి మనం నమ్మిన పాపానికి ఇలాగా అవస్థ అవుతుంది. కానీ విడుదలైతే నెమ్మదైన అద్భుతంగా దేవుడి సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రంది పోవటం దేవునికి ఇష్టం లేదు. మనం కృంగిపోవట, కృషించిపోవట, చిరికిపోవట. కాబట్టి నీ కన్నులు గుంటలు పడే విధంగా దేవుడు చేయటానికి దేవుడు రక్షించలేదు. నెమ్మది. అందుకోసమే చిన్న విషయాలు మనము అప్పుడప్పుడు చిన్న దగ్గర దాన్ని నాలుకే మరేసి అప్పుడు అబద్ధాలు బొంకుతాం, లేకపోతే ఇతరులను వాళ్ళకి ఏం చేస్తాం, దాటివేసే విధంగా, వాళ్ళ భ్రమపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాం. సో మనము అప్పుడప్పుడు ఆ వాటిలో మనం చిక్కబడిపోయి ప్రాణాన్ని కూడా తెచ్చుకుంటాం. అంటే రంది దొరికిపోయే విధంగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగని ఒకరికొకరు సహకారం చేసుకోదంటలేనండోయ్, సహకారం ఉండాలి, ఒకరికొకరు శోధన భరించాలి. కానీ వాక్యం ద్వారా పరిష్కారం. మన సొంత కవిత్వం, సొంత ఆలోచనతో ఇతరులను మభ్యపెట్టే విధంగా మాట్లాడితే అది లోకంలో బ్రోకర్ మాటలు, దళారి మాటలు చలామణి అవుతారు. కానీ మనకు నచ్చదు, అది మనకు ఇమడదు. అది మనం ఇంకా క్షీణ దశలో పోయే విధంగా, ఇంకా ఇరుకున పడిపోయి ఇంకా క్షీణించిపోతే పరిస్థితుల్లో తెచ్చుకుంటాం. అందుకు సొంత బుద్ధి వాడద్దు. దేవుడు ఎలాంటి అలా ఇరిగిపోయిన ఎలాగా అయితే మనం బయటపడతాం, ఆ ఆలోచన పరిష్కారమైన దశలో మనం విడుదల పొందుకోవాలి. అలా చెప్పండి. ప్రతి సమస్య ఇంకా సమస్యని ఇంకా అధ్వానం నీ సొంత ఆలోచనతో, సొంత బుర్రతో 10 మందిలో ఎలాగైతే మంచి మాటలతో మెల్లగా బయటికి అలా ఇరికిన బండ కింద నా చేతి ఇరికింది కదా, మెల్లమెల్లగా మనం తీద్దామని నీ సొంత ఆలోచన అయితే వాళ్ళకి ఇలానే మభ్యపెడతాం. అది బయటకైతే రాని అప్పుడు తప్పించుకుంటానంటే కుదరదు. ఇక్కడ ఈ మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు మళ్ళీ నిన్ను ఇరుకున పెడతా, ప్రవర్తన మళ్ళీ ఇరుకున పెడతా. దేవుని యొక్క మాట ద్వారా, ప్రార్థన ద్వారా జ్ఞానంగా మెల్లగా మనం మళ్ళీ ఇరుకున పడిపోయే విధమైన ప్రవర్తన, మాట ఇతరులకు ఇచ్చే విధంగా అవన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాగా
చాలామంది మనం విగ్రహం పెట్టే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎదగడం ఇష్టం లేదు కదా సాతానుకు. అందుకోసం మన బంధువుల రూపంలో, మన ఇరుగు పొరుగు వారి రూపంలో, మన సంఘస్థుల రూపంలో ఇరుకబడతారు. కాబట్టి ఇరికిపోయే విధంగా మనము జ్ఞానము ద్వారా ప్రవర్తించాలి. అంత సులభంగా ఇరికిపోయే విధంగా మనం అవకాశం ఇవ్వద్దు. ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి, కానీ ఇరికిపోయే విధంగా మనం తెచ్చుకునే విధంగా ఉండొద్దు. న్యాయమైతే ఇరుకుదాం. దేవుడు న్యాయపక్షంలో ఎప్పుడు ఉంటాడు. అన్యాయపక్షంన ఇరికిపోవద్దు. దుష్టత్వంలో ఇరికిపోవద్దు. దుర్మార్గంలో ఇరికిపోవద్దు. మూర్ఖత్వంలో ఇరికిపోవద్దు. కాబట్టి దేవుని కరుణను పొందుకుందాం. యెహోవా, నేను ఇరకబడి ఉన్నాను, నన్ను కరుణించుము. ఎందుకు అంటే నాకు విడుదల దయచేయం. కరుణించడం అంటే ఏంటిది? విడుదల దయచేయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఈ వారంలో మన మాటల్లో ఇరికిపోయే విధంగా, మన క్రియల్లో ఇరికిపోయే విధంగా, మన నిర్ణయాలు ఇరికిపోయే విధంగా, రేపు అది విచారముతో మన ప్రాణము కృంగదీసే విధంగా, క్షీణించే విధంగా, మన కన్నులు గుంటలు పడే విధంగా, క్షీణించిపోయే విధంగా, మన దేహం మన ప్రాణము చిరిగిపోయే విధంగా, అనగా క్షీణ దశలో పోకుండా కాపాడబడటకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇప్పుడు తండ్రి చెప్పబడిన వాక్యానికి ఎదురుగా ప్రభువా, జీవిత యాత్రలో ఎక్కడెక్కడో ప్రభువా తన పనికిరాని విషయాలు కూడా స్తోత్రం చిక్కబడే విధంగా, కృంగిపోయే విధంగా పరిస్థితుల్లో ఉంటామని నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు కనుక ప్రభువా, వాక్యం ద్వారా నీ సావాసం ద్వారానే ఎదుర్కొనబడిన మా జీవితంలో విడుదల పొందుకొని ప్రభా ఆశాజనకంగా, క్షేమకరంగా ప్రభా స్తోత్రం తన కృపాక్షేమల చేత మేము క్షేమంగా ఉండగలుగుతాం, ఆశాజనకంగా ఉండగలుగుతాం, సంతోషం ఉండగలుగుతాం. అయితే ప్రభు భక్తిహీనత చొరబడిన కొలది అయ్యా స్తోత్రము తండ్రి, మా సొంత ఆలోచనలు, సొంత మాటలు, క్రియల వల్ల తప్ప ఇరుకనబడతామో అది ప్రభువా, అది రాను అది రందితో కృంగిపోయే పరిస్థితి, ప్రాణదేహము కృషించిపోయే పరిస్థితి కొని తెచ్చుకుంటామని ఇదిగో ప్రభా ఇప్పుడు చెప్పిన విషయాలను చిన్నప్పుడే ప్రభా, చిన్నగా ఉన్నప్పుడే తండ్రి ప్రభు భక్తినత నుండి విడుదల పొందుకోవాలి. సొంత ఆలోచన, సొంత మాటలు, సొంత నిర్ణయాలు అది క్షీణ దశలో తీసుకుపోయే విధంగా ఆ దాంట్లో ఇరుకన పడిపోకుండా కాపాడబెట్టుకే దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు సేవకుడు ద్వారా మాట్లాడినని, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మిక ఏ విషయమైనా అది కృంగ తీసుకునే ఆ క్షీణ దశలో మా కన్నులో రందిపడి గుంటలు పడే ఆ ప్రమాదకరమైన అయ్యా ఇదిగో ప్రభు చచ్చుతూ బతుకుతున్న ఆ రంది వ్యవహారంలో పడిపోకుండా అది నశించిపోయే ఆ ప్రమాదం నుండి కాపాడటానికే నాతో మాట్లాడినందుకు వందనాలు. నా శరీర ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ తనే అయ్యా దేవుడు భ్రమపరిచే విధంగా మాట్లాడినని ఆచితూచి వ్యవహరించకుండా తండ్రి లేచింది లేడి పరుగుగా ప్రభు నిర్ణయం తీసుకోకుండా అలాంటి లోతు కూడా ప్రభు తన సంత బాగుందని చెప్పి ఆడిపోతే ఇరుకున పడిపోయాడయ్యా. అలాంటి ఇరుకున పడిపోకుండా కాపాడటానికి, మా క్షేమం జరగటానికి ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మేము విడుదల పొందుకుని సమాధానముగా, నెమ్మదిగా, క్షేమం ఉండటకే మా కోసం ప్రాణం పెట్టాం. మరలా మేము సవరించుకొని మా బ్రతుకులను చక్కపరుచుకొని ఆ ఇరుకు నుండి విడుదల పొందుకొని కరుణ ద్వారా తన్ని జీవములో పాలు పొందుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ వాక్యానికి విరుద్ధమైన ఆలోచన, మాటలు, క్రియలన్నింటినీ విడుదల పొందుటకు అయ్యా క్షమాపణ పొందుటకు మొరపెట్టే కృపను దయచేయి. ఇదిగో ప్రభు, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెడుతున్నాను కనుక ఇరుకులో నుండి నన్ను విశాలతలో నడిపించమని దావీదు ప్రభా కీర్తన, ఇదిగో ప్రభా 4వ కీర్తన 1వ వచనము, అది మా జీవితం నెరవేర్చుము తండ్రి. ప్రభు ఇరుకున పడకుండా కాపాడమని ప్రార్థన చేస్తాం. నీ బలియాగం ద్వారా క్షమించి మమ్మల్ని విడుదల దయచేయమని, నీ జీవులు స్థిరపొచ్చి నామని గణపొచ్చే ఆ సంతోషంలో, సంబరాలతో నెమ్మది కలిగి సమాధానంగా నడిపిస్తామని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.